ఉదయం ఇప్పుడు 7 అవుతుంది. ములగ చెట్టు 2 ములక్కాయలు కాసిందండి. ఇదిగో పువ్వులు వచ్చాయి. ఈ పువ్వులన్నీ రాలిపోతున్నాయి. ఎందుకంటే నేను బలం కూడా సరిపోలేదు అనుకుంటున్నాను. 2 తాళ్ళు వచ్చాయండి. ఒకటి ఈ 2 తాళ్ళు మనం కోసుకొని ఈ చెట్టుకి పెద్ద కుండీలో వేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నానండి. మార్చేద్దామని. ఎందుకంటే కుండీ చూసారు ఎంత ఉందో. ఈ డబ్బా వాటర్ డబ్బా అండి. ఏమొస్తుంది దానితో బలం దానికి. కొంచెం పెద్ద డబ్బాలో వేసుకుంటాను, మార్చేస్తాను. ఇది తీసేసాక ఈ ములక్కాయలు అయితే కోసుకుంటాను. ములక్కాయలు వచ్చాయి. ఇవ్వండి ఎంత బాగున్నాయి. అదే ముదురు కాదండి, లావుగా ఉంటాయి అంతే. ఆ మూల ఉందండి, ఇప్పుడు ఉందండి. చూడండి చాలా బాగా వచ్చింది ఇది. బాగా సరే కదా, పిండి వచ్చేయండి. ఇంకా అలాగే తోటకూర ఉందని కోసుకుందాము. తోటకూర పోయి ఇప్పుడు ఏదో సౌండ్. తోటకూర మాత్రం భలే ఉంటుందండి. ఎప్పుడు హార్వెస్ట్లో తోటకూర తప్పనిసరిగా. ఇది ఇక్కడ కూడా చూసారు ఎంత బాగుంది చూడండి. ఎంత పచ్చగా ఉందో. వాతావరణం కూడా చల్లగా ఉంది. వర్షాలు అయితే పడట్లేదు కానీ వైజాగ్లో. ఇది చిలక తోటకూర చాలు. ఇక్కడ ఉంది గోంగూర కూడా ఉంది అక్కడ, అది కూడా కోసుకుందాము. ఇవి కూడా తీసి పసుపు చెట్లు కూడా వచ్చాయండి. బోల్డ్ వచ్చేస్తున్నాయి. మొన్నే కదా క్లీన్ చేశాను అంతా. ఈ పసుపు చెట్లతో బాధ అయిపోయి, తోటకూరతో బాధ అయిపోతుంది. ఇవ్వండి ఎలా వచ్చేసింది చూడండి. మళ్ళీ ఇవన్నీ పీకాలు 2 రోజుల నుంచి పీకేస్తాను. గోంగూర కోసుకుందాము. గోంగూర ఇక్కడ కోస్తే ఇవన్నీ ఇక్కడ కోస్తే అయిపోతాయి. చూసారా చెట్టు ఎంత బాగుందో. తెల్ల గోంగూర అండి. ముళ్ళులు కూడా ఉన్నాయి దీనికి. భలే ఉంది. ఒక్క చెట్టే చూడండి ఎంత వస్తుందో. ఒక్క చెట్టుకు చూసారా ఎంత ఉందో. ఎలా చూపించాలి మీకు. ఇదిగోండి ఎంత వచ్చింది. దీనికి పేను బంక్ వచ్చిందండి. ఇదిగోండి ఇప్పుడే చూసాను నేను, పోసాక కనిపించింది. ఇదిగోండి చంపాలి. ఈ ములగ చెట్టుకి చూసారా ఒక విచిత్రం ఏంటంటే, ఇది చూడండి గొంగల పురుగు చూడండి ఎంత ఉందో బాబు. అది మొత్తం పిల్లలు పెట్టేసిందండి బాబు. ఎంత ఉందో. మొన్న చీతకోచిలకు వచ్చింది కానీ లేదనుకున్నాను. నిన్నే చూశానండి, లేదు. ఇంతలోనే ఎంత ఇది అయిపోయిందో. కట్ చేసి బాబు దూరంగా పడిపోయామంటే మెల్లిగా మెల్లిగా చాలా కష్టం అండి బాబు. అటు వేసాను. కట్ చేయి, తెంపొద్దు. తెంపితే నారలా ఊడిపోయి మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎంత బాగున్నాయో ఆకులు అయితే.
చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. మన ఇంట్లో అది ఎంత వచ్చినా చాలండి, సంతోషమే. ఎవరికి ఇవ్వవసరం, మన వరకు వస్తే చాలు. అవలుగుని మళ్ళీ చిగులు పెడుతుంది. ఇవి ఏవైతే కోసామో అవన్నిటికి మళ్ళీ కంపోస్ట్ ఇస్తేనే తొందరగా వస్తుందండి, లేకపోతే దానికి బలం ఉండదు కదా. ఇంకో దాంట్లో ఉంది కదా. ఇది కొంచెం ముదురులాగా అయిపోయిందండి, అంటే 3-4 సార్లు కట్ చేసాము, అందుకని మొత్తం చెట్టే తీసేసి అవ్వండి ఆ చిగుర్లు కట్ చేసుకొని మళ్ళీ ఇంకోటి ఏదైనా వేసుకోవచ్చు అందులో. ఇక్కడే పర్లేదు. వంకాయ మొక్క పీకేసావా? అయ్యో, పొద్దున్నే కాకులు అరుపులు, కోళ్ళు ఇవన్నీ భలే ఉంటాయి. నాకు కరివేపాకు మాత్రం అసలు ఎన్ని రోజుల నుంచో దీన్ని ప్రయత్నిస్తాను కానీ అవ్వట్లేదండి, చాలా ఇబ్బంది పెడుతుంది కరివేపాకు మాత్రం. ఇవన్న తోటకూర చూసారా ఎలా వచ్చిందో, ఆకులు మీద అయితే బాగుంది, చూడండి ఎంత చక్కగా ఉందో, బాగుంది కదా. మనం వెనక్కి తిప్పి చూస్తే చూడండి ఎలా ఉందో, అసలు ఎంతలా పట్టిందో. ఆ గొంగలేనండి, నేను నిన్నే చూసి వెళ్ళానండి, ఎందుకంటే ముల చెట్టు ఉన్న దగ్గర గొంగలు తప్పకుండా వస్తుంది. చూడండి ఈ చెట్టుని ఎలా చేసింది మొత్తం. ఈ తోటకూర కోయడానికి ఇప్పుడు వస్తే కానీ మనకు అర్థం అవ్వలే, ఇలా ఉంటుందండి, చూసుకోవాలి. దీన్నైతే ఏం పడినండి, పురుగు పట్టిందని ఇదిగో ఇక్కడ ఒక డబ్బా పెట్టుకున్నాను. మన అప్పారావు సార్ ఉన్నారు కదా, అతను మనకి పెద్ద ఆనపకాయలు కాసే పాదులు, విత్తనాలు అవన్నీ ఇచ్చారు. నేను అది తెచ్చి కొన్ని వేసానండి. నేతి బేరు ఒకటి, ఈ పెద్ద ఆనపకాయ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కానీ మాకు కట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదండి, అదే బాధ అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో, ఆకులు చూడండి ఒక్కొక్కటి ప్లేట్లలాగా ఉన్నాయి, అంత చక్కగా ఉన్నాయి. ఇది ఏదో నందివర్ధనానికి సంబంధించిందే, కానీ పింక్ పూలు వస్తాయి, చాలా బాగుంటుంది. అందాక చిన్న డబ్బాలో పెట్టాను. ఇది బెండ, స్టార్ బెండ. ఇందులో మొత్తం కూరగాయలు తుక్కంతా తెచ్చి నింపి ఇందులో వేసాను. వేసిన 20 రోజులకి తోటకూర విత్తనాలు చల్లాను. ఇవ్వండి ఇలా వచ్చినాయి, అంటే మనకు లోపల కంపోస్ట్ అయిపోతుందని అర్థం అనమాట. మొక్కలు వస్తే, మొక్కలు రాకపోతే అవ్వలేదని. లోపల బాగానే అయిపోతుంది. ఈ కింద కూడా వాటర్ బాగా వస్తుందండి, దానికి సంబంధించిన వాటర్ అయితే ఇవ్వండి. చూసారా ఈ వాటర్ ఏమో ఇలా ఉంది. నాకు ఏ డబ్బాలు లేక పెట్టుకోవడానికి ఈ గిన్నెలు పెట్టుకుంటున్నాను. ఈ నీళ్ళు మనం ఏ మొక్కలకి ఇచ్చినా మంచి బలం ఉంటుందండి. ఇది జాగ్రత్త పెట్టుకొని ఇచ్చుకోవాలి. ఈ డబ్బాలు వేసి ఉంచుకుంటాను, సాయంకాలం వాటర్ పోసేటప్పుడు కలిపి పోసేస్తాను. అప్పారావు గారు ఇచ్చింది నేతి బీరని పెట్టాను. ఇంకా మళ్ళీ అతనికి ఫోన్ చేసి చెప్పాను, కొంచెం సీడ్స్ కావాలని పంపిస్తానన్నారు సారు. ఇంటి అడ్రస్ అవి పెట్టమన్నారు, పెట్టాను. ఇదిగోండి ఇది ఇలా ఉంది పాదు. ఇంతేనండి. జ్యోతిష్ గార్డెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు కోసుకున్న కూరగాయలు, ఈ 2 మునక్కాయలు బాగున్నాయి కదా, లావుగా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి. తోటకూర, పాలకూర, తెల్ల గోంగూర. ఇప్పుడు 4 కోసుకున్నామండి. 3 ఆకుకూరలు, 2 మునక్కాయలు. ఉంటానండి మరి.